అందరికీ వందనాలు. మరి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి పునరుద్ధాన దినం, అంతేకాదు ఈరోజు ఈస్టర్ దినం. మరి దేవుడు మరణాన్ని జయించిన దినం కాబట్టి ఈ సమయంలో మీరందరూ దేవుని ఆరాధించటకు, ఆయన మాటలు వినడానికి మీరు సిద్ధపడి ఉన్నారని మేము ఆశిస్తున్నాము. అంతేకాదు మరి ఈరోజు మంచి సువార్తను కూడా మనం వినబోచున్నాం. మరి ఇది సేవకులు కూడా మరి మంచి మాటలు మన ఎదుట పంచుకోవడానికి సిద్ధపడి వచ్చి ఉన్నారు. కాబట్టి మరి ఆ మాటలు వినబోయక ముందు మనమందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుని మరి యొక్క సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. అందరూ తలలు వంచినట్లయితే మరి ప్రార్థన ద్వారా నాతో పాటు మీరందరూ ఏకీభవించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి ప్రభా, అయా పునరుద్ధాన దినంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మరి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు తండ్రి ప్రభ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు రాజా. ఈరోజు నీ మాటలు విలుచుండగా తండ్రి, నిజమైన పునరుద్ధానం మా హృదయంలో కలగాలి, మా ఆత్మలో కలగాలి, మా నడకలో కలగాలి ప్రభా, మా ఆలోచనలో కలగాలి ప్రభా. నీ మాటలు తండ్రి మేము ఎక్కడ తప్పిపోకుండా ప్రభా, అయా మా నడకలను ప్రభా మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చి వేడుకుంటున్నాం ప్రభా. ఏ మాటలైతే ఈ రోజు ప్రభా అయా సేవకు సహాయం ఇచ్చి వేడుకుంటున్నాము ప్రభా. అయా మీకే స్తుతులు, స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరచండి, ఆదరించమని మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఒక పాట పాడుకుందాము. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము, యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదమును. ఒక పాట పాడుతూ ఈ సమయంలో ప్రభుని ఆరాధించి కనపడదాం. గీతం గీతం అందరూ చెప్పండి, కొట్టి పాడదామా? గీతం చేయి తట్టి పాడేదము, యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము, యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిల్చు దైవసుతుని ముందు. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిల్చు దైవస్తుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదను, యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమార్పటించెదము. వలదు వలదు ఏడుగా వలదు, వెల్లుడి గలలయకు, తను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. వలదు వలదు ఏడుగా వలదు, వెల్లుడి గలలయకు, తను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ
గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. కయపావారల సభయు ఆదరుచు పరుగిరి గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. కయపావారల సభయు ఆదరుచు పరుగిరి గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. కుంభములు తెరచి చక్కగా నడువి జయ వీరుడు రాగా. ఈ వేళ తాళపూరములను ఎత్తి ధ్వనించుడి. కుంభములు తెరచి చక్కగా నడువి జయ వీరుడు రాగా. ఈ వేళ ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా. మంచి పాటలు పాడాము. మరి ఈ సమయంలో సేవకులను ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. చేరికూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఈస్టర్. ఈస్టర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బయటికి రావటము అని అర్థం. ఏంటది? బయటికి రావటము, ఒక నూతనత్వంతో రావటము. దీన్ని ఎలా మీకు అర్థమవుతాడు చెప్పాలంటే, ఒక కోడి గుడ్డులో నుంచి పిల్ల ఏ విధంగానైతే ఒక చక్కటి నూతనత్వముతో బయటికి వస్తుందో అలా బయటికి ఒక వచ్చినట్లు అర్థం ఇది. ఓకేనా? ఈస్టరు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నూతనత్వంతో బయటికి రావటము అని అర్థము. మనందరం కూడా ఈ రోజున ఈ యొక్క ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాము. మనం ఎందుకు ఈ యొక్క ఈస్టర్ పండుగ జరుపుకోవాలి? మనము ఎందుకు ఈ యొక్క ఈస్టర్ పండుగను జరుపుకోవాలి? ప్రపంచంలో చాలా పండుగలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా పండుగలు ఉన్నాయి. మరి ఆ పండుగలన్నిట్లో ఈ యొక్క ఈస్టర్ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అని కానీ మనం ఈ రోజున ధ్యానం చేసుకోబోతున్నాము. మీకు తెలిసిన లేదో కానీ కొన్ని పండుగలు ఎట్లా ఉంటాయంటే ఒక గ్రామానికి, లేకపోతే ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన పండుగలుగా ఉంటాయి. ఐమ్ రైట్? అవునా కదా? కొన్ని పండుగలు ఉన్నాయి, అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. నంబర్ 1 క్రిస్మస్. యేసు ప్రభు వారు పుట్టిన దినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటారు ప్రపంచమంతా కూడా. రెండో పండుగ ఏంటంటే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము. యేసు ప్రభు వారు మరణించిన దినాన్ని
పండగగా జరుపుకుంటున్నారు. మూడవ పండగ ఏంటంటే ఈస్టర్ అంటారు. దాన్నే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినముగా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. సో ఇట్స్ ఎ హ్యాపీ ఈస్టర్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఈ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఈస్టర్? మీరు కానీ గమనించినట్లయితే ఈ యొక్క ఈస్టర్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని కానీ మనం కానీ గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనందరం కూడా నమ్మేది ఏంటంటే, ఈ బైబిల్ ప్రకారముగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి సమాధిని జయించి తాను చెప్పినట్లుగా 3వ దినాన తిరిగి లెగవటాన్నే మనము నమ్ముతున్నాము. ఒక వాక్యాన్ని మీకు చదువుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు మీదుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నువ్వు జీవాధిపతిగా ఉన్నందుకు నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినము, ఈ పండగ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ, ప్రియమైన యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నీ సన్నిధి మాకుంచినందుకు వందనాలు. ఇప్పుడు ఈ లేఖనాల వెలుగులో ఈ పునరుద్ధాన దినమేంటో మేమందరం కూడా ధ్యానించటానికి, ప్రభువా, అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోవటానికి తగిన శక్తి, బలమును, ఆత్మ నడిపింపును దయచేయమని ఈ శబ్ద యంత్రము ద్వారా, ఈ లైవ్ ద్వారా, ఈ రికార్డ్ అయిన మెసేజెస్ భవిష్యత్తులో ఏ మాట ఎవరు వినబోతున్నారో మీరే వారికి ఇన్స్పిరేషన్ ఇవ్వమని, వారికి నాయన సమయోచితమైన ఆలోచన కలుగు చేసి బయటికి వెళ్ళే నీ మాటలు ఏది వ్యర్థముగా తిరిగి రావనే వాక్యాన్ని నేను పరిపూర్ణంగా నమ్ముచు మీరే ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రోజున ఈ యొక్క గుడ్ ఈస్టర్ అనేటువంటిది యావత్ ప్రపంచానికి కూడా ఒక శుభ సందేశంనిస్తూ ఉన్నది. మీకు తెలుసు, మొన్న గుడ్ ఫ్రైడే రోజున మనందరం కూడా ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. యేసు ప్రభువారు సిలువలో చెప్పిన 7 మాటల్ని మనము గుర్తు చేసుకున్నాము. ప్రియులారా, మీకు గమనించినట్లయితే 7 మాటలు, చాలా విలువైనటువంటి మాటల్ని దేవుడు మనకి సందేశముగా అనుగ్రహించి ఉన్నాడు. ఆ తరువాత యేసు ప్రభువారు రమారమి 3 గంటల వేళలో శుక్రవారం దినాన ఆయన చనిపోయాడని, ఆయన్ని సమాధి చేశారని, 3వ దినాన ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం ఇక్కడ చదువుకుంటున్నాము. నేను ఒక్క మాటను మీతో చెబుతున్నాను. 6వ వచనంలో చెప్పినట్లయితే ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా.
హీఈస్ నాట్ హియర్. ఇక్కడ అదేమంటున్నాడంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క వాక్యాన్ని మనం కానీ గమనించినట్లయితే ఆయన ఇక్కడ లేడు. ఎస్, ఎక్కడ లేడు? అందరూ చనిపోయిన తర్వాత ఎక్కడుంటారో తెలిసిన? వారి శవాలు ఎక్కడుంటాయి? సమాధుల్లో ఉంటాయి. am I right or not? ఒకసారి మీ ఊర్లోకి వెళ్ళి చూడండి, మీ ఇళ్లలోకి వెళ్ళి చూడండి. మీ బంధువులు ఎవరైతే చనిపోయారో, లేకపోతే మన బంధువులు ఎవరైతే చనిపోయారో వారి యొక్క సమాధులన్నీ కూడా తెరవబడినయా, ముయ్యబడినయా? ముయ్యబడిన. ఇట్స్ క్లోజ్డ్. ఆల్ ద టూమ్స్ ఎలా ఉన్నాయో తెలిసిన? ముయ్యబడినవిగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే, ప్లీజ్ అండర్లైన్ దిస్ వన్, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఆయన అక్కడ లేడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అక్కడ లేడు. ఎందుకంటే మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ పాపాన్ని జయించటం కోసరము, ఆ మరణాన్ని జయించటం కోసరము, ఆ సాతాను యొక్క క్రియలను లయపరచటం కోసరము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపానికి చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని యేసుక్రీస్తు వారు చేయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అది ఒక పరిహారాన్ని ఇచ్చాడు. విడుదల కలుగు చేయటం కోసం యేసు ప్రభు వారు వచ్చాడు. కాబట్టి ఆ కార్యాన్ని అన్ని చేశాడు. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, ఏంటో తెలిసిన? దేవుని రూపమని, దేవుని ప్రతినిధులని. కానీ యేసు ప్రభు వారు అందరిలాంటి ప్రతినిధి కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన. ఆమేన్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ అంటున్నాడు, తాను చెప్పినట్టే. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? యేసు ప్రభు వారు పుట్టక ముందు ప్రవచనాలు ఏం చెబుతున్నాయి? ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, 15వ వచనంలో చూసినట్లయితే, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాఫెసీ అంటారు. యేసుక్రీస్తుని నమ్మటానికి, యేసు ప్రభు వారు పుడతాడు అంటానికి మొట్టమొదట ప్రవచనం ఏంటో తెలిసిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇది యొక్క వచనము. ఏమంటున్నాడు తెలిసిన? అతడు నిన్ను తల మీద కొట్టును. చూసావా, యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే మన పాపములన్నిటినీ కూడా ఆయన తీసుకున్నాడు. మన కోసరం ప్రాయశ్చిత్తం చేశాడు. మనం సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం కాబట్టి ఆ బంధకాల నుంచి విడిపించటం కోసం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి అలానే లేడు. యేసు ప్రభు కూడా చనిపోయి అలానే సమాధిలో ఉన్నట్లయితే పౌలు గారు అంటున్నాడు, వీ విల్ బి ద మోస్ట్ రచెడ్ పీపుల్. పునరుద్ధానం కానీ లేకపోయినట్లయితే, అంటే నా మాటలు బాగా వినాలి, చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు తిరిగి లెగవకపోయినట్లయితే ఈ రోజున చర్చ్ ఉండేది కాదు. ఈ రోజున క్రిస్టియానిటీ ఉండేది కాదు. ఈ రోజున నువ్వు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను కూడా ఇక్కడ బోధ చేసేవాడిని కాదు. హల్లెలూయా. సో కారణం ఏంటంటే ద రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద మెయిన్ కార్నర్ స్టోన్ ఫర్ చర్చ్. సంఘయుగం ప్రారంభించబడటానికి ఈ యొక్క యూనివర్సల్ చర్చ్, ఈ యొక్క యేసుక్రీస్తును గురించినటువంటి సందేశం ఈ రోజున ప్రకటించబడటానికి కారణం ఏంటంటే ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? తాను చెప్పినట్టే. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచాడనే వార్త వాళ్ళు తీసుకొని వెళ్ళి, సైనికులు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత నాయకులతో చెబితే వాళ్ళు ఏమన్నారు తెలిసిన? వాళ్ళు కొంత ద్రవ్యం ఇచ్చి, వాళ్ళకి లంచం ఇచ్చి, మీరు అట్లా చెప్పొద్దు, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చేసి ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళారని చెప్పండి. ఇది అధికారికి తెలిస్తే అధికారిని మేము మేనేజ్ చేస్తాము అని చెప్పేసి ఒక బోగస్ స్టోరీని క్రియేట్ చేశారు. కానీ అది నిలిచిందా? ఇలాంటి బోగస్ స్టోరీస్ చాలా మంది చరిత్రలో చెబుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా చెబుతున్నారు క్రీస్తు యొక్క పునరుద్ధానానికి వ్యతిరేకంగా. ఆయన చనిపోయి అక్కడే లేడు, తాను చెప్పినట్టే. హల్లెలూయా. మీరు అడగొచ్చు నన్ను, వై యు బిలీవ్ జీసస్ క్రైస్ట్? నువ్వు ఎందుకు యేసుని నమ్ముతున్నావు అని నన్ను అడిగినట్లయితే
ఆయన బ్రతికున్నప్పుడు చెప్పిందంతా కూడా జరిగింది. ఆఖరికే చనిపోక ముందు ఆయన చనిపోతాడని, ఎన్ని రోజులు సమాధిలో ఉంటాడని, ఆ తర్వాత ఎప్పుడు లెగుస్తాడని కూడా ఆయన చెప్పాడు. హల్లెలూయా. చాలా మంది రకరకాలైన శ్లోగాలు లేకపోతే ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కానీ వారు చెప్పినట్లుగా జరగట్లేదు. వేరే వాళ్ళ గురించి చెబుతూ ఉన్నారు, వేరే వాటి గురించి చెబుతున్నారు. కానీ యేసు ప్రభు అయితే తన యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పాడు. ఇక్కడ యోహాను 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో కూడా చదివినట్లయితే మాథ్యూ చాప్టర్ 16:21లో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటున్నాడో తెలిసిన 16వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బతికి ఉన్నప్పుడే చెప్పాడు. ఏమంటున్నాడు తెలిసిన, క్రీస్తు శ్రమలు పడతాడు, క్రీస్తు మత నాయకులుగా అప్పగించబడతాడు. చూసావు, ఈ మతం అనేది పెద్ద మొత్తు పదార్థం, మీకు తెలుసో లేదో కానీ. క్రైస్తవత్వంలో కూడా మతం మొత్తులో ఉంటున్నారు. ఈ మత మొత్తు ఎట్లా ఉండిద్దంటే ఆచారాలుగా ఉండిద్ది. మీకు తెలుసా, బైబిల్ గ్రంథము ఆచారాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాలి. మతం అనేది ఒక భయంకరమైన మొత్తు లాంటిది. క్రైస్తవత్వం మతాన్ని బోధించదు, క్రీస్తు మార్గాన్ని బోధిస్తూ ఉన్నది, యేసు యొక్క పునరుద్ధానాన్ని బోధిస్తూ ఉంది, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను బోధిస్తూ ఉంది. ఇది బోధించుకోకుండా మనము ఇంకా ఏది బోధించినా కూడా, నీ ప్రసంగంలో ఈ సువార్త అనేది లేకపోతే, ఏ పాస్టర్ అయితే, ఏ ఆర్గనైజేషన్ అయితే, ఏ క్రైస్తవ సంస్థ అయితే సువార్తను బోధించుకోకుండా, అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము, ముఖ్యంగా ఆయన తిరిగి లేచాడు అనే సందేశం చెప్పకోకుండా వాక్యాన్ని ముగించారంటే అది ఆచారముతో కూడిన ప్రసంగం. మీరు అండర్లైన్ చేసుకోండి, అది మతపరమైన ప్రసంగం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి డియర్ వన్స్. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. మరలా చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం, మాథ్యూ చాప్టర్ 12:40. 12వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఏం చెప్పాడో యేసు ప్రభు వారు చూద్దాం. ఇక్కడ 12వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండునని చెప్పాను. హల్లెలూయా. ఇది రూపం అలంకారంతో చెబుతున్నాడు. ఏంటంటే, ఏ విధంగానైతే యోనా 3 రాత్రులు తిమింగళ కడుపులో ఉన్నాడో, అలానే యేసుక్రీస్తు కూడా, ఈ మాట ఎవరు చెబుతున్నారు? స్వయాన యేసుక్రీస్తే చెబుతున్నాడు. ఆయన కూడా భూగర్భంలో, అంటే ఏంటో తెలిసిన, సమాధిలో ఉంటాడని ఉంది. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత కొంతమందికి ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు. మ్యాజిక్గా కనపడలేదు, ఇల్యూషన్గా కనపడలేదు. ఇల్యూషన్ అంటే ఏంటో తెలిసిన, ఇమాజినేషన్. మనం ఊహించుకుంటా ఉంటాం. ఒక ఆయన చెబుతున్నాడు, అబ్బా ఏం అమృతమైన దర్శనమయ్యా అన్నాడు. చూసా, చాలా మంది ఇల్యూషన్గా ఊహించుకొని మేము చూసామనేది వేరు, వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూసేది వేరు, ద రియాలిటీ. సో యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఇమాజినరీగా కనపడలేదు, ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు. ఎవరెవరు కనపడ్డాడు తెలిసిన, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము చదవండి. మొట్టమొదటిగా ఎవరు కనపడ్డాడో మీరు ఇంకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనము.
ఆదివారము తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. హల్లెలూయా చెబుతారా? మొట్టమొదట ఎవరికి కనపడ్డాడు యేసయ్య తిరిగి లేచి? ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియకు. హల్లెలూయా. అది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పురుషులకు కనపడలేదు యేసు ప్రభువారు, మొట్టమొదటిగా స్త్రీలకు కనపడ్డాడు. ఆ స్త్రీల పేరు కూడా రాయబడింది ఏంటంటే మగ్దలేని మరియకు యేసు ప్రభువారు మొట్టమొదటిగా కనపడ్డాడు. హల్లెలూయా. నేను అనుకునేది ఏంటంటే బహుశా పాపము మొట్టమొదటిగా స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చింది, స్త్రీ యొక్క విధేయత ద్వారా. ఆ పాపాన్ని సరిచేసి మొట్టమొదటిగా యేసు ప్రభువారు పునరుద్ధానాన తిరిగి లేచి స్త్రీకి ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు. హల్లెలూయా. నిజంగా అది చాలా గొప్ప విషయం ప్రియులారా. మరలా ఇంకెవరికి కనపడ్డాడో తెలుసును. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే, మన మూలవాక్యంలోనే 9, 10 వచనాలు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మరి కొంతమందితో కనపడ్డాడు. ఎవరెవరు కనపడ్డాడు? ఇక్కడ 9, 10 వచనాలు చూసినట్లయితే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరెవరు కనపడంటే మేరీ మగ్దలేనే కనపడ్డాడు, సొలోము కనపడ్డాడు, ఆ తర్వాత మేరీ మదర్ ఆఫ్ జేమ్స్. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే వీరందరూ కూడా యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క మరికొంతమంది స్త్రీలకు కూడా యేసు ప్రభువారు ప్రత్యక్షముగా కనపడ్డాడు, వారితో మాట్లాడాడు. చూసి ఏమంటే మీకు శుభము కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. దట్ ఇస్ ద ఫస్ట్ మాట యేసు ప్రభువారు చెప్పింది ఏంటో తెలిసిన? శుభం, విషింగ్ ద బెస్ట్. యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన యొద్దకు వచ్చి వారు ఆయన పాదముల మీద పడి ఆయనకు మ్రొక్కితే యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వాళ్ళకి తెలుపుడని అంటున్నాడు. వీళ్ళతో అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీరు వెళ్ళండి, గలిలయకు వెళ్ళండి, అక్కడ నన్ను మీరందరూ కూడా చూస్తారని చెప్పండి అన్నాడు. ఇంకెవరికి కనపడ్డాడో తెలిసిన యేసు ప్రభువారు పేతురుకు కనపడ్డాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో చదివినట్లయితే లూక్ చాప్టర్ 24:34 ఈ విధంగా ఉందో ప్రియులారా. ఏమంటున్నాడు తెలిసిన? ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని. హల్లెలూయా. ఎవరికి కనపడ్డారు? సీమోను పేతురుకి ఆయన కనపడ్డాడు. చూసావా ప్రియులరా? ఆయనకు ప్రత్యక్షంగా కనపడ్డాడు, నిజముగా కనపడ్డాడు. ఇస్ నాట్ సంథింగ్ మ్యాన్ మేడ్ స్టోరీ. దేశమా, ప్రపంచమా, సంఘమా, బాగా వినండి. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నువ్వు నమ్మాలి, ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. రక్షణలో ద సాల్వేషన్, ద కంప్లీట్నెస్ ఆఫ్ ద సాల్వేషన్ ఈజ్ రెసరక్షన్. యేసు ప్రభువారు తిరిగి లేచాడు నీ పాపముల నిమిత్తమని నువ్వు నమ్మాలి. మరి ఇంకెంతమంది కనపడ్డాడు తెలిసిన? ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలోనే 13వ వచనం నుంచి 32వ వచనం వరకు చదివినట్లయితే మరి కొంతమంది కనపడినట్లుగా మనకు రాయబడి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు, బాగా వినండి, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. హల్లెలూయా. ఇదొక అపియరెన్స్. యేసు ప్రభువారు వారితో నడిచాడు, వారితో మాట్లాడాడు, వారితో కూర్చున్నాడు, వారితో ప్రార్థన చేశాడు, వారితో కలిసి భోజనం చేసినట్లుగా ఉంది ఇద్దరి యొక్క శిష్యులతో కూడా. హల్లెలూయా.
ఇదొక గొప్ప సాక్ష్యం, యేసుప్రభు వారు తిరిగి లేచాడంటానికి. ఇంకే సాక్ష్యాలు తెలుసు. ఇక్కడ చూసినట్లయితే అనేక మంది అపోస్తులు కనపడ్డాడు. ముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే శిష్యులు. ఒక ఆయన యేసుప్రభు వారు తిరిగి లేచాడని చెబితే నమ్మలేదు. దే డిడ్ నాట్ బిలీవ్ దట్, థోమా డిడ్ నాట్ బిలీవ్ దట్, థోమస్ డిడ్ నాట్ బిలీవ్ దట్ జీసస్ రిసరెక్టెడ్. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రత్యక్షంగా కనపడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో నుంచి చదివినట్లయితే 36వ వారు వచనం, ఇలాగూ మాట్లాడుచుండగా వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమవునుగాక నీకు సమాధానమవును కాకని వారితో నేను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చూసి ఇప్పుడు అనుకుంటున్నారు యేసుప్రభు వారు తిరిగి లేచాడంటే కనీసం ఈ శిష్యులు కూడా నమ్మట్లేదు. వారితోనే చెప్పాడు యేసుప్రభు వారు. ఏం చెప్పాడు పుట్టమ్మ? ఏం చెప్పాడు? ఆయన తిరిగి లెగుస్తానని ఆయన ముందుగానే చెప్పాడు. కానీ వారు నమ్మారా? వారు నమ్మలేదు. వారి హృదయాలు కఠినమైపోయినాయి. అంటే టోటల్ హ్యుమానిటీకి ఈ పునరుద్ధానం అనేటువంటిది చాలా మంది నమ్మట్లేదు. మీరు బాగా వినండి. ఈ పునరుద్ధానం అనేటువంటిది చాలా మంది ఈ రోజును కూడా మనుషుడు మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాడంటే చాలా మంది నమ్మట్లేదు. కానీ ఇది ఈ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు దేవునితో యుగయుగాలు జీవించాలని ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో దేవుడు నిన్ను నన్ను సృజించాడు. హల్లెలూయా. చూసి ఇక్కడ వీళ్ళ భయాక్రాంతులు అవుతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు భూతం అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు. ఎంతమంది మీరు భూతాన్ని చూశారు? కృష్ణప్ప, ఎన్నిసార్లు కనపడింది భూతం మీ ఊర్లో? కానీ కనపడినట్లుగా మీతో చాలా మంది చెప్పుకున్నారు కదా, అవునా కదా? చెప్పారా? పలానోళ్ళకి కనపడిందంట అంటారు. వాళ్ళని అడిగితే పలానోళ్ళకి కనపడిందంద అంటారు. అవునా? వాళ్ళని అడిగితే వాళ్ళకి. కానీ నేను చూశానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. కానీ భూతము యొక్క అంటే సాతాను యొక్క క్రియలను అనుభవించారంటే మనందరం కూడా అనుభవిస్తాము. యేసు ప్రభు వారి ముందు సాతానుడు వచ్చాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శోధకుడు వచ్చాడు. వాడి పేరే సాతానుడు. వచ్చి యేసయ్యను శోధించినట్లుగా ఉన్నది. సో కాబట్టి ఈ శిష్యులు అనుకుంటున్నారు యేసు ప్రభు వారు శుభమని చెబుతా ఉంటుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భూతం అంటున్నారు. సో ద ఇల్యూషన్ ఆల్వేస్ మేక్స్ పీపుల్ కన్ఫ్యూజ్డ్. అందుకోసమే మానవుని యొక్క జ్ఞానానికి, పునరుద్ధానం యొక్క జ్ఞానానికి ఎప్పుడు వైరాగ్యమే, ఎప్పుడు సంఘర్షణే. ఇప్పుడు నేను ఈ బోధ చేస్తున్నాను కదా, మీరు ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు తిరిగి లేచాడంటే? ఊరికే వింటున్నారు మీరంతే. మీరు బయటికి వెళ్ళి అడగండి. ఈ పునరుద్ధానము అంటే తిరిగి లెగవటము అనే టాపిక్ మీద భిన్నమైన స్టోరీస్ చెబుతారు. చూసారా? వీళ్ళు శిష్యులు నమ్మట్లేదు. ఆ తరువాత ఇంకొక ఆయన అసలుకి ఏమన్నాడో తెలిసిన, ఇంకా భయంకరమైనటువంటి రీతిలో 37, 38వ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహము పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు మీకు చూచుచున్న ఎముకలను మాంసమును మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెబుతున్నాడు. ఇప్పుడు ఒక థియాలజీ యేసుప్రభు వారు ఇక్కడ బోధిస్తున్నాడు. ఏంటో తెలిసిన, భూతానికి దెయ్యాలకి ఎముకలు మాంసం ఉండదు. శాంతక్క ఏముండదు? ఎవరికే? నీకా? ఎవరికి? పూనకం వచ్చినట్టు వెనక్కి ముందు కూగుతున్నారు. సాతానుడికి, దెయ్యాలకి, భూతాలకి ఎముకలు మాంసము ఉండదు. అది ఒక ఆత్మ, ప్రేతాత్మ. ఏమాత్మ? ప్రేతాత్మ. వాడు వచ్చి మనుషులను పట్టేది నిజము. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, యాజ్ యు సీ ద బోన్స్ అండ్ ద ఫ్లెష్, ద డీమన్స్ విల్ నాట్ హ్యావ్ బోన్స్ అండ్ ఫ్లెష్. కాబట్టి ఎప్పుడు కూడా నేను దెయ్యాన్ని చూశాను, భూతాన్ని చూశాను అనొద్దు. కొంతమంది ఉంటారు భూత వైద్యులు.
భూతాలని వదిలించడానికి రకరకాలైన మ్యాజిక్లు చూపిస్తూ ఉంటారు. భూత వైద్యులు అంటారు. భూతాలను విడిపించే వాళ్ళుగా చెప్తూ ఉంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భూతాలను విడిపించే వైద్యం ఎక్కడా కూడా లేదు. దయచేసి అట్లాంటిది నమ్మొద్దు. నిమ్మకాయలు పెట్టారు, ఎండుమిరగాయలు పెట్టారు, ఎంట్రుకలు పెట్టారు, పసుపు కుంకుమ తల్లి వెళ్ళారు, దాన్ని ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా చూపిస్తా ఉంటారు. చూసావా? దాంట్లో ఏ శక్తి లేదు, దాంట్లో నశించే శక్తి లేదు, మంచిదేది కూడా లేదు. ఇక్కడ యేసుప్రభు అన్న మాటను గుర్తు చేసుకోండి. ఏమంటే మీరు అనుకున్నట్టుగా ఇదిగో భూతానికి ఎముకలు మాంసము ఉండదు. యేసుప్రభు వారు ఇక్కడ మహిమ కలిగినటువంటి శరీరము ధరించుకొని ఉన్నాడు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, నన్ను చూడండి, నా చేతులు నా పాదములు చూడండి. 40వ వచనంలో చూసినట్లయితే తన చేతులను పాదములను వారికి చూపించను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యముగా ఉండగా ఆయన ఇక్కడ మీకు ఏదైనా ఆహారం ఉందా అని అన్నప్పుడు వారికి ఆహారం ఇచ్చినప్పుడు కాల్చిన చేప ముక్క ఆయనకి ఇచ్చింది. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించారు. హల్లెలూయా. యేసుప్రభు చూడండి ఎట్లా చూపిస్తున్నాడు తన యొక్క ప్రత్యక్షతను. ప్రూఫ్ గా చూపిస్తున్నాడు. నేను అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా భూతాన్ని కాదు, నేను దెయ్యాన్ని కాదు, నేను ఆత్మను కాదు, నేను మహిమ కలిగిన మహిమా శరీరము ధరించుకుంటాను. మీకు తెలుసో లేదో కానీ ప్రియులారా, క్రీస్తు నందుని చనిపోయిన వారు తిరిగి లేచేటప్పుడు ఏ శరీరం పొందుకుంటాం తెలిసిన? మహిమా శరీరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. మహిమా శరీరాన్ని. చనిపోయిన తర్వాత నువ్వు దెయ్యాలు ప్రేతాత్మలు అవ్వరు. కొంతమంది అట్లాంటి థియాలజీ చెబుతుంటారు, కొన్ని మతాలు వాళ్ళు చెబుతారు. కానీ దేవుని యొక్క వాక్యంలో చనిపోయిన తర్వాత రెండే రెండు మార్గాలు, ఒకటి జీవ మార్గము, రెండోది నరక మార్గం. ఒకటి యేసుక్రీస్తు నమ్మటం ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమును అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవ్వరూ కూడా తండ్రి యొద్దకు చేరుకోలేడు. ఇంకెవరికి కనపడ్డాడో తెలిసిన? యేసు ప్రభు తోమాకు కనపడ్డాడు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే, యోహాను సువార్త జాన్ చాప్టర్ 20:19 లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం, ఎన్నిసార్లు మీకు శుభము కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. చదవండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము. హల్లెలూయా. ఇప్పుడు చూసే ఏమంటారు తెలిసిన? 24వ వచనంలో చూసినట్లయితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని నేను నమ్మనే. యేసు ప్రభు తిరిగి లేచారండి, నమ్మట్లేదు. కరెక్టే, అది వాస్తవం. నువ్వు కూడా తోమలాగా ఉన్నట్టయితే నువ్వు నేను నమ్మేవాళ్ళం కాదు. ఆనెస్ట్ గా చెప్పండి, నమ్ముతారా? ఒక ఆయన తిరిగి లేచి వచ్చాడంటే నమ్ముతారా? కానీ నమ్మాలి, ఎందుకంటే యేసు ప్రభువే తిరిగి లేచారు. హల్లెలూయా. నమ్మాలి, ఇదే విశ్వాసము. ఇక్కడ తోమా యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క అవిశ్వాసాన్ని తీసివేయటం కోసము 8 దినములైన తరువాత మరలా యేసు ప్రభు తోమా గదిలో ఉన్నప్పుడు వారితో కూడా వచ్చి ఏమంటున్నాడు తెలిసిన? 27వ వచనంలో చూసినట్లయితే, తరువాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో ఉంచును, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుమని అవిశ్వాసివి కాక
విశ్వాసిపై ఉందమని చెప్పాను. అందుకు తోమ ఏమంటున్నాడు తెలిసిన, ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు, చూసిన తర్వాత అంటున్నాడు, నువ్వు నా ప్రభువయ్యా, నువ్వు నా దేవుడివయ్యా అంటే యేసు ప్రభు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పెను. వారితో చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ రోజు ఆ శిష్యులు చూసి నమ్మారు. ఈ రోజున ఎంతమంది యేసయ్యను చూసి నమ్ముతున్నారు? చూసిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభుని చెయ్యొత్తండి, మేము యేసయ్యను చూసామన్న వాళ్ళు. ఎందుకని ఎవరు ఎత్తట్లేదు? మీరు చూడలేదు ఆనెస్ట్గా, కానీ చూడుకోకుండానే మనం నమ్ముతున్నాము. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద ఫెయిత్. మనం ధన్యులము. తోమా చూసి నమ్మాడు. పునరుద్ధానం నేను యేసయ్యనే మనం చూడుకోకుండానే నమ్ముతున్నాం. ఎందుకంటే జీవవాక్యములో రాయబడి ఉంది ఆయన తిరిగి లేచాడని. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులరా, ఇక్కడ వాక్యములో చూసినట్లయితే ఆఖరిగా మనం చూస్తూ ఉన్నాం ఏంటో తెలిసిన, అనేక మందికి కనపడ్డాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం నుంచి 25వ వచనం వరకు చూసినట్లయితే శిష్యులందరికీ కూడా కనపడినట్లుగా ఇక్కడ ఉంది. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమే మరలా వినండి. అంటే ప్రత్యక్షపరచుకోవడం ఏంటంటే తను తాను చూపించుకోవటం. ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు మీతో చెప్పాను, మగ్దలేని మరియతోటి, సొలోమి అన్న ఆమెతోటి, తోమాతోటి, పేతురుతోటి, ఇంకా అనేక మంది శిష్యులతోటి ఆయన కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, అనేక మందికి శిష్యులకి ప్రత్యక్షపరచుకున్నాడు. సీమోను పేతురు, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో ఇద్దరు కూడి ఉండిరి. ఇప్పుడే చూసి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ తోమా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఆ తర్వాత ఎవరు? జెబెదయి కుమారులు. ఎవరాళ్ళు? యాకోబు, యోహాను. వీళ్ళందరూ కూడా ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ హియర్. వీళ్ళందరికి కూడా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తిరిగి లేచాడు. అంతేకాకుండా ప్రియులారా, మార్కు సువార్తలో చూసినట్లయితే చదువుకుందామా? మార్కు సువార్త 15వ అధ్యాయము, జనసమూహమును సంతోషపెట్టుటకు 15వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. పిలాతు 16వ అధ్యాయము 15వ వచనము. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 14వ వచనం కూడా చదవండి. 14వ వచనము. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఇప్పుడు 11 మంది, ఎందుకంటే ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతుకు ఇప్పుడు వాళ్ళు లేరు. ఈ 11 మంది అక్కడ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు నమ్మకపోతే వాళ్ళని గద్దిస్తున్నాడు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనము. 15వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథియన్స్ చాప్టర్ 15 verse 6. ఇక్కడ అంటున్నాడు, లేఖనముల ప్రకారము 4వ వచనం దగ్గర నుంచి చదవండి. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. చూసావా ఎంతమందికి కనపడ్డాడు ఆయన? ఎంతమందికి కనపడ్డాడు? 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా పేతురు యొక్క అపోస్తులైన పౌలు గారు కూడా ఏమంటున్నాడు తెలిసిన? నాకు కనపడ్డాడు. దమస్కు మార్గంలో
యేసు ప్రభువారిని చూశాడు పౌలు గారు. యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను చూశాడు. డియర్ వన్స్, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదివినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 9:1 ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం గాని మీరు చూసినట్లయితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిసిన సౌలు గుర్రముతోటి అధికారముతోటి వెళ్తున్నాడు దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి. వెళ్లే మార్గంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన చూశాడు. ఆయన అంటున్నాడు, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. చూసావు, ఈ పౌలు గారితో ఏమంటున్నాడు తెలిసిన సౌలుతోటి, నువ్వు హింసించుచున్న యేసు నేనే అని యేసు ప్రభు వారు మాట్లాడాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ పునరుద్ధాన దినమున యేసు ప్రభు వారు తిరిగి లేచాడని మనం పండగ చేసుకుంటున్నాం. హల్లెలూయా. పునరుద్ధానము లేకపోయినట్లయితే మనలాంటి దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరని. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే సువార్త అంటే మరలా నేను చెప్పి ముగించబోతున్నాను. ఏంటో తెలిసిన 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్లయితే మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఈ రోజున రక్షణ ఎలా కలిగిద్దో తెలిసిన ఈ శుభవార్తను నమ్మటం ద్వారా, ఈ సువార్తను విశ్వసించటం ద్వారా, ఈ సువార్తను గట్టిగా పట్టుకోవటం ద్వారా నువ్వు రక్షించబడతావు. ఏంటా సువార్త? మరలా ఏంటా సువార్త చెప్పండి ఎవరైనా మన సంఘంలో నుంచి. యేసు ప్రభువారు చదవండి ఇక్కడ 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా ఏంటో ఇప్పుడు బాగా వినండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. నంబర్ 1 గుడ్ ఫ్రైడే రోజు జరిగింది ఏంటో తెలిసిన, యేసు క్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో ఏమయ్యాడు? మృతి పొందాడు, చనిపోయాడు. దట్ ఇస్ వాట్ వి సే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే. ఎవరైనా చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడే అంటారా? చూడండి ఎంత అంటుగా చూస్తారు, ఎంత అపవిత్రంగా చూస్తారు, తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, అవునా కదా? ఆ తర్వాత ఏంటి తీసుకెళ్ళి సమాధిలో పెడతారు, ఏడుస్తారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ప్రపంచమంతా కూడా ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే. ఎందుకోసమో తెలిసిన, మన పాపముల కోసం ఆయన మృతి పొందాడు. హల్లెలూయా. రెండోది ఏమైంది? ఆయన సమాధి చేయబడ్డాడు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సమాధి చేయబడ్డాడు అనే మాట ఎందుకు వాక్యంలో రాయబడి ఉందంటే, చాలా మంది నమ్ముతుంది ఏంటో తెలిసిన, యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు మాయమైపోయాడని ఒక థియరీని భయంకరంగా ప్రచారం చేశారు ఆ కాలంలో. మీకు అర్థమవుతుందా? ఆయన మాయమైపోయాడంట, ఆయన ఒక దేవదూతలాగా మాయమైపోయాడని. మీకు అర్థమవుతుందా? చాలా మంది నాకు తెలిసినంత వరకు మహమ్మదీయుల్లో ఈ యొక్క ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఏంటి తెలిసిన, ఆయన సిలువలో ఉన్నాడు, సిలువు కూడా ఎక్కాడు, కానీ ఆయన ఏమైపోయాడంటే చచ్చిపోలేదు, కానీ ఆయన సిలువలో మాయమైపోయాడు అనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. మాయమైపోలేదు. మాయమైపోయిన మనిషిని ఎట్లా సమాధి చేస్తారు? చనిపోతేనే కదా, శవాన్నే కదా సమాధి చేసేది. ఏమ రైట్ అమ్మా? అవునా కదా? ఎవరన్నా
చనిపోయిన వాళ్ళు మాయమైపోయారా మీ ఇళ్లల్లో? ఇప్పుడు మా తాత చచ్చిపోయాడు, మేమందరం కూడా కళ్ళారు చూసాం, అందరం ఆడటం తీసుకెళ్ళటం సమాధి చేయటం. మా నాయనమ్మ చనిపోయింది, తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. మాయమైపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో ఆ థీరీ కరెక్ట్ అయింది కాదు. మనం లాజికల్గా ఆలోచిస్తే ఏదో ఒక బురద జల్లాలని క్రైస్తవత్వం మీద క్రీస్తుని మీకు ఇష్టం లేదు నమ్మటం. చూసారు, సాతాను యొక్క క్రియ ఏంటంటే యేసు ప్రభు చేసే ప్రతి కార్యానికి ఆపోజిట్గా ఏదో ప్రచారం చేయాలి. వాక్యంలో ఏమనుందంటే, ఇది ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు నిజముగా చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఏమైంది తర్వాత? లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఆమె చెబుతారా? ఆ లేపబడిన దినాన్ని ఈస్టర్ గా చేసుకుంటున్నాం. హల్లెలూయా. అదే ఈస్టర్ పండగ. హీస్ రైజన్. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఇంకెవరు లెగవలేదు, ఏ ప్రవక్త లెగవలేదు, ఇంకా దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి వారు ఎవ్వరు కూడా లెగవలేదు. వారి సమాధులు మహా ప్రస్థానంలో ముయ్యబడి ఉన్నవి. సంవత్సరానికి ఒకసారి అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మీరు వెళ్ళి గమనించండి. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన రక్షకుడు. ఆయన తిరిగి లేచాడు, సమాధిని జయించాడు, సాతాను క్రియలను జయించాడు. నువ్వు జయించలేవు. ఏ మనుషుడు కూడా తన పాపాన్ని తను తీసివేసుకోలేడు. ఏ మనుషుడు కూడా పాపాన్ని జయించలేడు. కాబట్టి ఆ పాపాన్ని జయించటం కోసరము, ఆ పాపానికి విజయం కలుగు చేయటం కోసరం, ఆ సాతాను యొక్క క్రియలను నశింప చేయటం కోసరం యేసు ప్రభు వారు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సజీవుడయ్యాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. ఇక్కడ సంఘయుగం ప్రారంభమైనప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలిసిన? ఇదిగో 2వ అధ్యాయం 22వ వచనము. 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈ యేసును, ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయి చంపితిరి. 24వ వచనం, మరణము ఆయనను బంధించి బాగా వినండి. మరణము బాగా వినండి. హలో 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 హలో. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఆమేన్. హల్లెలూయా. జీసస్ ఈజ్ రిసరెక్టెడ్. గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. ఈరోజు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నశించిపోవు, నువ్వు కూడా రక్షించబడతావు. దిస్ ద వెరీ సింపుల్ మెసేజ్ వి సే. దీంట్లో మతం మారమని కానీ, జాతి మారమని కానీ, కులం ప్రస్తావన కానీ, లేకపోతే జనమని, ఆ ప్రాంతము ఈ ప్రాంతము, తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎర్రోళ్ళు అని ఈ భేదం ఏది కూడా లేదు. నువ్వు పాపివి, నేను పాపిని. ఈ లోకంలో ఉన్న మానవాళ్ళు అందరూ కూడా పాపంలో పుట్టారు, పాపంలో జీవిస్తున్నారు, పాపంలో చనిపోతున్నారు. ఈ పాపముల నుంచి విడిపించటం కోసము యేసుప్రభు వారు వచ్చాడు. ఆయన నీ కోసం ఆయన చనిపోయాడు, నీ స్థానంలో ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన ఒకే ఒక బాధ్యత వినండి. చాలా మంది అంటున్నారు, ఆయన రక్షిస్తానికి వచ్చాడు కదా, మరి రక్షించవచ్చు కదా, అందరినీ రక్షించవచ్చు కదా. కొందరిని ఎందుకు మోక్షానికి, కొందరిని ఎందుకు నరకానికి పంపించాలి అన్నారా? కానీ మానవుడిగా నీకు ఒక బాధ్యతను దేవుడిచ్చాడు, ఒకే ఒక బాధ్యతను. ఏంటి ఆ బాధ్యత తెలిసిన? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేర్ ఇస్ ఓన్లీ వన్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ గేవ్ టు us. ఏంటది అది? ఎవరైనా చెబుతారా? ఏంటది అది? లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ వచనంలో మన బాధ్యత ఏంటో చెబుతారా? దేవుడు బాధ్యత ఏంటంటే ప్రేమించాడు, రక్షించాడు, రక్షణ మార్గం చూపించాడు, యేసుక్రీస్తునిచ్చాడు. వాట్ ఈస్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ ద హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ? విశ్వాసం, ఫెయిత్, నమ్మకం.
అంతే. నీకిచ్చిన బాధ్యత ఏంటంటే యు పుట్ యువర్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. ఆ ఒక్క పని నువ్వు చెయ్యి. ఏంటో తెలిసిన, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించును. నువ్వు నమ్ముకోకుండా యేసయ్యా నన్ను కూడా రక్షించవచ్చు కదా అంటే నువ్వు నమ్ము. మేము చెప్పేది అదే, నమ్మమని. కానీ ఆ నమ్మిక మానవుని యొక్క స్వభావానికి భిన్నమైంది, పాప స్వభావానికి భిన్నమైంది. నమ్మడు, ఏదేదో నమ్ముతాడు. చూసావా, కొండెక్కరంటే ఎక్కుతాడు, దిగరా అంటే దిగుతాడు, దూకరా అంటే దూకుతాడు, మునగరంటే మునుగుతాడు. చూసావా, మనం ఏదేదో చేస్తూ ఉంటాం. అరే నమ్మరా, యేసయ్యని నమ్ము అంటే పెద్ద చాంతాడంత లీస్ట్ ముందు పెట్టుకుంటారు. ఒక ఆమెనే, సిస్టర్ ఇట్లా ఉంది. మా బాధ్యత ఏంటంటే, నేను చెబుతున్నాను పాస్టర్గా, నన్ను దేవుడు పిలిచింది, మన విశ్వాసులము. మనం ఏం చెబుతామంటే సువార్తను గురించి చెబుతాం. ఇది యేసు ప్రభువే చెప్పమన్నాడు. ఓకేనా? నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్ము. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇట్లా చెబుతా ఉంటుంటే అవంది, అంత బాగుంది కానీ నువ్వు చెప్పేది అంత బాగుంది పాస్టర్, నాకు అర్థమవుతా ఉంది. ఏం అర్థమవుతుందంట? నాకు అర్థమవుతుంది నేను ఎన్నో పాపాలు చేశానని. మంచిది, అంతవరకు కరెక్టే. నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పేదంతా మంచిదే, నాకు అర్థమవుతుంది నేను పాపని. మరి ఏలమ్మా నమ్ముకోమ్మా యేసయ్యనంటే, కొంచెం ఆగండి పాస్టర్, కొంచెం ఆగాలంట. ఏమంటే ఇంత పొడుగు లీస్ట్ చెప్పిందామా. ఏందంట, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. మా తాత చచ్చిపోయేటట్టున్నాడు, మా తాత చచ్చిపోయిన తర్వాత ఆ కార్యం అంతా చేసి వచ్చి నేను నమ్ముకుంటాను. చూసారు, మనుషుడికి ఎట్లా బంధించబడ్డాడో తెలిసిన, మనుషుడు ఎట్లా బంధించబడ్డాడంటే ఇదే పాపంతో బంధించబడ్డం. యేసయ్యని నమ్ముకో అంటే అంటు కదా అంటున్నారు. నేను ఒకటే చెబుతున్నాను, అసలుకి క్రైస్తవత్వంలో అంటూ లేదు, బొంటూ లేదు, మైలు లేదు. అదంతా మానవుడు తీసుకొచ్చి చర్చిలో పెట్టింది. కానీ బైబిల్లో అలాంటిది ఏదీ లేదు. ఈ క్షణంలోనే నువ్వు నమ్ముకో. ఒక ఆయన రథం మీద వెళ్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు? రథం మీద వెళ్తుంటే ఫిలిప్ అనేటువంటి ఆయన సువార్త చెప్పాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నాకేమన్నా ఆటంకంగా ఉందా, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయంటే, అయ్యా బ్యాప్టిజం తీసుకున్నాడు. గుర్రాన్ని నిలిపారు, రథాన్ని నిలిపారు, వెంటనే వెళ్ళి నమ్మి బ్యాప్టిజం తీసుకున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పి జైలు అధికారి ఉన్నాడు. ఆ రాత్రికాల సమయంలోనే వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళి సువార్తను నమ్మి ఆ రాత్రికాల సమయంలోనే వారి ఇంటి వారు బ్యాప్టిజం పొందారు. హల్లెలూయా. ఆయన చెప్పలేదు ఏంటో తెలిసిన, అయ్యో నేను జైలు అధికారిని కదా, మా సూపరింటెండెంట్తో మాట్లాడొస్తాను, నేను ఒక ఏంటో తెలిసిన ఆఫ్రికా దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ని కదా, మా ప్రైమ్ మినిస్టర్తో చెప్పొస్తాను. ఏది చెప్పలేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, బిలీవ్, ఫెయిత్ అనేటువంటిది నీ వ్యక్తిగతం. విశ్వాసం అనేది నీ సొంత నిర్ణయము. ఏ గవర్నమెంట్ దీని మీద ఏం చట్టం చేయాల్సిన పని లేదు, ఏ మనుషుడు దీని మీద పుయ్యాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిగతం. ఇది నీ యొక్క వివరణ. నువ్వు నమ్మి వెళ్ళేటువంటి మార్గము, ఇది జీవ మార్గము. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ ఈస్టర్ రోజున యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపముల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీకు ఇలాంటి విశ్వాసాన్ని ఆయన ఆఫర్ చేస్తున్నాడు. వాక్యంలో ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశించరు, వారికి నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. ఒక రోజున యేసు ఏ విధంగా తిరిగి లేచాడు, అదే విధంగా నీవు నేను కూడా తిరిగి లేకపోతున్నాం. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకు కావాలంటే యేసయ్యని నమ్ము. ఈస్టర్ రోజున ఐ వెల్కమ్ యూ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్. మతం మారటానికి కాదు, మరలా చెబుతున్నాను, ఎంఫాటిక్గా చెబుతున్నాను. అట్లాంటి ప్రసంగాలు ఉంటే అది తొంగలో దొక్కేసేయండి. అసలు దానికి దీనికి ఏ సంబంధము లేదు. ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని చెబుతున్నాను. మతాలకి, కులాలకి, జాతులకి పేరు మార్చుకోవటానికి ఏం సంబంధం లేదు. ఇది జీవితం మారాలి, ఇది బ్రతుకు మారాలి, ఇది నీ విశ్వాసము మారాలి. ఇది నువ్వు నమ్ముకో ఆయన్ని, నువ్వు నిత్య జీవం పొందుతావు. యేసుప్రభు అదే చెప్పాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోరు, వారికి నిత్య జీవం ఉంటుంది. ఈ నిత్య జీవం నీకు కావాలా? ఈ క్షణంలోనే కళ్ళు మూసుకొని, యేసు నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా మార్చుకంటే నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. ఎవరి బిడ్డగా అవుతావు?
పాపం వలన సాతాను బిడ్డలమయ్యాం మనం. యేసుక్రీస్తు నమ్మటం ద్వారా దేవుని బిడ్డలం అవుతున్నాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ యొక్క మరణ పునరుత్థానాల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇలాంటి విశ్వాసం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. బై దిస్ రిసరెక్షన్ యూ గేవ్ అష్యూరెన్స్ దట్ ఆల్ హ్యూమన్స్ విల్ బి రేస్డ్. ఈ యొక్క నాయనా పునరుత్థానము ద్వారా నాయనా మేమందరము కూడా తిరిగి లెగుస్తామనే విశ్వాసం మీరు మాకు ఇచ్చి చూపించారు. అందుకే నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని సంఘముగా విన్నాము ప్రభువా. ఈ లైవ్ ద్వారా ఎంతో మంది విన్నారు. ఇక ముందు కూడా వినబోయే ఈ మాటలు వారి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా మీ అందరికి కూడా హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు.